లే. తన మనుషులు వేసుకుని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పాను, ఎంత జాలేస్తుంది, అందుకే జాలేస్తుందని చెప్పాను. ఏముంది, ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి, హైకోర్టుకి రాయండి, సుప్రీంకోర్టుకి రాయండి, సిబిఐకి రాయండి, మీ మేధంలో కమిటీ వేయండి, ఎంక్వైరీ చేయమని రాయండి. తప్పేమో థర్డ్ పార్టీని తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్షార్హులు. ఎందుకు రాయట్లేదు? ఎందుకు ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు? ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున లేఖను ఎందుకు రాయట్లేదు? చెప్పండి. మీలో బెరికి లేకపోతే